ఈ మామూలుగా 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమో యాప్లో, అంటే ఆండ్రాయిడ్ వర్షన్స్లో ప్లే స్టోర్లో పేటిఎం అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. iOS వాళ్ళకి కూడా యాపిల్ మార్కెట్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను పీసీలో ఎలా వాడాలో చెప్తున్నాను. పేటిఎం అంటే PATYM. పేటిఎం అని వచ్చింది. ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. పేటిఎం. ఇప్పుడు పేటిఎం అనేది అందరూ యూజ్ చేసేది. ఇందులో మూవీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మూవీస్, ఫ్రీ మూవీ టికెట్స్ ఆఫర్ కూడా పెడతాడు. ఒకసారి కొన్ని ఆఫర్లు పెడుతుంది. తర్వాత బస్సు, అంటే బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, అలా ఈవెంట్స్ అన్నీ మనం గిఫ్ట్ కార్డ్స్ మొత్తం అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ 50% క్యాష్ బ్యాక్ ఇలా ఆఫర్స్ పెడుతుంటాడు. ఇందులో మన షాపింగ్ కూడా ఉంది. ఫస్ట్ లాగిన్ సైన్ అప్ ఇచ్చి తర్వాత ఇలా వస్తుంది, ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఉంటే ఒకవేళ లాగిన్ పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కొట్టండి, పేటిఎం పాస్వర్డ్ కొట్టండి, సైన్ అప్. మనకి లేదు, మామూలు సైన్ అప్ చేయడం అలాగే చేపిస్తారు. మొబైల్ నెంబర్ మీరు ఒకసారి ఒక నెంబర్ తోటి ఒక అకౌంట్ మాత్రమే చేయగలరు. ఇక్కడ వేరే నెంబర్ కొట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్ కొడుతున్నాను, అలాగా కొట్టిన తర్వాత ఈమెయిల్ ఐడి ఇది ఇవ్వచ్చు, కానీ మీరు మీ సొంత ఈమెయిల్ ఐడి ఇచ్చిన ఇలా ఏవో టైప్ చేసి ఇచ్చినా తీసుకుంటుంది. కానీ మీకు ఎప్పుడైనా ఈ పాస్వర్డ్ మర్చిపోయినా, మీ ఫోన్ నెంబర్ పనిచేయకపోయినా, మార్చుకోవడానికైనా ఈమెయిల్ ఐడి ఉండాలి. కాబట్టి మీకున్న ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. మీకు ఉన్న ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. అది జీమెయిల్ అవ్వచ్చు, హాట్మెయిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. పేటిఎం పాస్వర్డ్ ఇది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆల్ఫాబెట్, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి. అప్పుడైతే తీసుకుంటుంది. 18 years ఉన్నామని మనం టిక్ కొట్టేస్తాం. ఇక్కడ ఇక్కడ ఓటీపీ, మన మొబైల్ నెంబర్ ఉంది కదా, ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఒకటి తప్పు అనుకుంటే చేంజ్ మొబైల్ నెంబర్ కొట్టచ్చు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మేల్ ఫిమేల్ టైప్ చేసి క్రియేట్ యువర్ పేటిఎం వ్యాలెట్ అని కొట్టండి. కొట్టేటప్పటికి తర్వాత మీకు అయిపోతుంది. అప్పుడు లాగిన్లోకి వెళ్ళి మళ్ళీ ఇందాక కొట్టిన మొబైల్ నెంబర్ లేడీస్ పాస్వర్డ్ కొట్టి సెక్యూర్ సైన్ లాగిన్ కొట్టండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ ఏమైనా మర్చిపోతే ట్రబుల్ లాగిన్ ఇన్ అని కొడితే ఐ ఫర్గాట్ మై పాస్వర్డ్, మీ పాస్వర్డ్ మర్చిపోతే ఈ టైప్ కొట్టండి, క్రియేట్ అయితే ఇది ఒక మొబైల్ నెంబర్, ఆ ఇచ్చిన మొబైల్ నెంబర్ లేకపోతే ఇది కొట్టండి. అప్పుడు మీ ఈమెయిల్ ఐడి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీరు మనకి వ్యాలెట్ అని ఉంటుంది, పేటిఎం వ్యాలెట్. మీ జాయినింగ్కి డబ్బులు ఏమి పడవు. ఇందులో కొన్ని ఆఫర్లు ఉంటాయి, అప్పుడైతేనే పడుతుంది. ఇక్కడ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాడు పేమెంట్ కొట్టగానే, అది ఓన్లీ 5,000 లోపు అమౌంట్స్ మాత్రమే. ఓన్లీ పేటిఎం వ్యాలెట్ మనం లాగిన్ అయిన తర్వాత మన పేటిఎం, ఇప్పుడు నా పేటిఎం వ్యాలెట్లో 0 రూపీస్ ఏం లేవు. మనం బ్యాంక్ నుంచి పేటిఎం వ్యాలెట్లో తీసుకోవచ్చు. చూడండి, కావాలంటే చూపిస్తాను. ఇక్కడ మన పేటిఎం వ్యాలెట్ ఉంది కదా, ఈ వ్యాలెట్ నుంచి మనం పంపించవచ్చు. పాస్బుక్ అంటే మన లాగిన్ మన అకౌంట్, అంటే మన బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ అయిన నుంచి డబ్బులు దీంట్లో తెచ్చుకోవచ్చు. చూడండి, డౌన్లోడ్ పేటిఎం యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే యాపిల్ స్టోర్. ఇప్పుడు యాక్సెప్ట్ పేమెంట్స్, మనకి పేమెంట్స్ ఎవరి దగ్గరైనా తెచ్చుకోవాలి, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలంటే యాక్సెప్ట్ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ గెట్ పేటిఎం క్యూఆర్ కోడ్. పేటిఎం క్యూఆర్ కోడ్ కావాలని చెప్పి దాని మీద క్లిక్ చేసి తర్వాత కొంచెంసేపు లోడ్ అవుతుంది. తర్వాత మీకు లాగిన్ అడుగుతుంది. మీకు మీకు లాగిన్ అయిపోతుంది. మీరు ఆల్రెడీ లాగిన్లో మీరు లాగిన్ చేసి ఉంటారు కాబట్టి ఇది అడగదు. మీరు లాగిన్ సైన్ అప్ అయిపోయిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ కట్టమంటుంది, డబ్బులు కట్టమంటుంది. అప్పుడు మీకు ఈ క్యూఆర్ వస్తుంది. 5,000 లోపు మాత్రమే. ఈ క్యూఆర్ని స్కాన్ చేసుకుంటే మీకు డబ్బులు పేమెంట్స్ మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి వెళ్ళిపోతాయి. యాడ్ మనీ అంటే మనం డబ్బులు ఈ వ్యాలెట్లోకి యాడ్ చేసుకోవచ్చు.
ఈచ్ ట్యాగ్ ఆర్డర్ అంటే మనం ఇందులో చెప్పాను కదా ఏ టైంలో మన షాపింగ్ కూడా ఉన్నాయి చూడండి. మొబైల్స్ షాప్ పే ప్రైస్ సిటీ ప్రైస్లో మనం సెలెక్ట్ చేసుకోండి. బెస్ట్ ఆఫర్స్ అలా అన్ని షాపింగ్ ఉంటాయి. బజార్ మొబైల్ యాక్సెసరీస్ ఎలక్ట్రానిక్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవేమో షాపింగ్. ఇక్కడ మీరు ఇందులో హోమ్కి వెళ్ళిపోండి. ఈ బిల్స్ అవి ఎలా కట్టాలో చూపిస్తాం. మూవీ టికెట్స్ కావాలంటే దీన్ని క్లిక్ చేయండి. 50% ఆఫ్ ఉంది. ట్రైన్స్ బస్ అని ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి డిటిహెచ్ మొబైల్ ఉంది అంటే మొబైల్ ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ సెర్చ్ చేసుకుని ఇక్కడ మీరు మనీ రీఛార్జ్ చేసుకోవచ్చు. డిటిహెచ్ ఎలక్ట్రిసిటీ మీకు ఇచ్చేయగానే మీకు ఆప్షన్ పేజ్ అవుతుంది. అందులో ఎలక్ట్రిసిటీ బోర్డ్ అంటే బోర్డ్ సెలెక్ట్ చేయాలి. అంటే ఆంధ్రప్రదేశ్కి ఏముంటుంది, ఏపీకి ఎస్టీసీ అని ఉంటుంది. అలాగే తెలంగాణ ఒకటి, అలాగే ప్రతిదానికి ఉంటుంది. ఏపీడీసీఎల్ ఇది ఆంధ్రప్రదేశ్కి. ఇది క్లిక్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లేదు, మన సదరన్ మనం దీని నుంచి అని కట్టచ్చు. చూడండి తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ ఇలా ఉంటుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది. అలా మనం టైప్ చేయాలి. అలా మనం క్లిక్ చేసి మన బిల్ మీద అంటే మన కన్జ్యూమర్ నెంబర్ ఉంటుంది కదా, ఆ కన్జ్యూమర్ నెంబర్ని దీని మీద ఎంటర్ చేయండి. అంటే 13 digits ఉంటుంది, అది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనమాట. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంత డబ్బులు ఉంటే అవి మీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ వెళ్ళిపోతుంది. ఈ కోడ్ ఇప్పుడు ప్రస్తుతం ఆఫర్ ఏంటంటే ఈ కోడ్ కొడితే 125 రూపీస్ అనేది ఈ ఎల్ఈడి బల్బు మీద వాడు క్యాష్ బ్యాక్ ఇస్తాడు. ల్యాండ్లైన్ లోన్ ఫర్ ఎగ్జాంపుల్. చూడండి ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు మనం బిఎస్ఎన్ఎల్ అనుకుని చేసి ప్రొసీడ్ బిల్ పే అని కొడితే డైరెక్ట్ బిఎస్ఎన్ఎల్ సైట్లో వెళ్ళిపోయి పేటిఎం ద్వారా మన దగ్గర ఉన్న డబ్బులు వెళ్ళిపోతాయి. ఫీ అంటే మనం పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి డబ్బులు కట్టడానికి. చిన్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ, పెద్దగా ఉంటాయి. పెద్ద వాటికి కట్టడానికి పనికి వస్తుంది. మెట్రో ట్రైన్స్ వాటర్ బిల్స్ కట్టచ్చు. గూగుల్ పే అంటే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేటా కార్డ్ అంటే కదా బిఎస్ఎన్ఎల్ డేటా కార్డు, ఐడి డేటా కార్డు ఫోటో అనేది అది దాన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా మీకు మరిన్ని డీటెయిల్స్ నేను ఇంకో వీడియోలో చేసి అందిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై పేజ్. థ్యాంక్స్. Please subscribe my page. Don't forget to subscribe.